అంటే పిల్లలు కూడా ఉంటారు అన్నారు అక్క. పిల్లలు ఏం చేస్తుంటారు అక్క? పిల్లలు బడికి వెళ్తారు. వాళ్ళు ఆడపిల్లలు అని నన్ను బాగా మంది ఇది చేశారు. నాకు ముగ్గురు ఆడపిల్లలు. ముగ్గురు ఆడపిల్లలు? పెద్ద పాప ఫస్ట్ ఇయర్ ఇప్పుడు నిజామాబాద్ ఎస్ఆర్ కాలేజీలో చదువుకుంటుంది, హాస్టల్లో ఉండి. అయితే ఇక ముగ్గురు ఆడపిల్లలు, ఆయనకి ఇట్లా అయిపోయింది, మీరు ఎట్లా బతుకుతారు, ఏం చేసుకుంటారు అని మంది ఇట్లా మాటలు బాగా ఇబ్బందికి గురి చేసేవాళ్ళు. అయినా మేము అవేం లెక్క చేయకుండా మన ఆత్మవిశ్వాసమే మనకు గొప్పది, మనకున్న ధైర్య సాహసాలం వల్ల మనం ఏదైనా చేసుకోగలుగుతాం అన్న నమ్మకంతో మేము బిజినెస్ స్టార్ట్ చేసినాం. అది మాకు మంచిగా రన్ అవుతుంది. మేము పడ్డ కష్టమే మాకు ఫలితాన్ని ఇస్తుంది. మేము వర్కర్ని కూడా పెట్టుకోలేదు, సొంత ఓన్. మాకు షాప్ అంటే ఇంట్లోనే పెట్టుకున్నాం. మాకు రెంట్ కట్టాల్సిన అవసరం లేదు, వర్కర్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అందుకనే మాకు వచ్చిన రేట్ కన్నా ఇప్పుడు అందరూ ఎట్లుంటారు, రెంట్ కట్టుకోవాలా, వర్కర్ కి చూసుకోవాలా అని ఎక్కువ ఇస్తారు కదా. మేము అట్లాంటిది ఏం లేకుండా మాకు వచ్చిన దాంట్లో కొంచెం చూసుకొని ఇస్తాం కాబట్టి మాకు ఎక్కువ మంది కస్టమర్స్ వస్తారు. మా చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు కానీ, తండా వాళ్ళు కానీ మాకు సపోర్టింగ్ వాళ్ళు బాగా. వాళ్ళు మాకు సపోర్ట్ చేయవల్లనే మేము ఇంత స్థాయికి ఎదిగినాం. వాళ్ళకు ముగ్గురు ఆడపిల్లలు అంటారు, ఆడపిల్లల మీద ఈ మధ్య అఘాయిత్యాలు ఎక్కువ జరుగుతున్నాయి. అవును, దాని గురించి ఏమైనా ఒక పాట పాడతారు? అవును, దాని గురించి కూడా నేను రాసిన, నేను వాడతాను, రాసుకున్నాను. మా పిల్లలు కూడా పాడతారు, ఎందుకంటే వాళ్ళు కూడా నా నుంచి ఆ పాటను పిలుస్తా. రండమ్మ. వాళ్ళు కూడా ఆడపిల్లలే కాబట్టి ఇట్లాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ స్కూల్లో మోటివేషన్ సాంగ్స్, వాళ్ళ స్కూల్లో ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు కూడా వాళ్ళు కూడా సాంగ్స్ పాడతారు. మా చిన్న పాప, మా పెద్ద నడి పాప, మా సెకండ్ పాప, లాస్ట్ పాప. నీ పేరమ్మా? తనేశ్రీ. బాగున్నాయి పేర్లు. పాడండి ఒకసారి పాట. భరతమాత ఒకసారి కళ్ళు తెరిచి చూడవా, లోకాన జరిగేటి అన్యాయం ఆపవా, కామాంధుడి చేతిలో పసిబిడ్డలు బలియా, హంతకుల చేతిలో హతమైన ఆడపిల్ల, పాన్ పరాకు గుట్కాలు తింటూ తిరుగుతుంటారు, కనబడ్డ ఆడపిల్లపై కన్నెర్ర చేస్తారు. కామాంధుడా నీకు కళ్ళు కనబడతలేవు, కళ్ళ ముందు జీవితాలు చిదిమేస్తున్నావు. స్వాతంత్రం తెచ్చిన సమరయోధులెందరో, దేశాన్ని కాపాడిన వీర జవానులెందరో, అటువంటి దేశానికి పట్టిన చీడ పురుగురా, ఎవడురా నీకిచ్చిన ఇటువంటి స్వాతంత్రం, నిన్ను కన్నది ఒక ఆడదనే మరవకు, దేశానికి భరతమాత ఆడబిడ్డే కదా, అటువంటి ఆడపిల్ల ఉసురు పోసుకోకురా, భరతమాత ఒకసారి కళ్ళు తెరిచి చూడవా, లోకాన జరిగేటి అన్యాయం ఆపవా. చాలా బాగుంది అక్క. మీరే రాసుకున్నారా? మేమే రాసినాం. ఈ రోజులలో చిన్న పిల్లలకు అఘాయిత్యాలు జరుగుతున్నాయి కదా, దాన్ని భరతమాత నువ్వైనా ఒకసారి ఆపవా, నువ్వు కూడా ఆడపిల్లవి కదా. భరతమాత అంటే మన దేశానికి ఆడబిడ్డే కదా. అటువంటి ఆడపిల్లల మీద కన్నేసి ఉసురు పోసుకుంటుండు అనవసరంగా, పాన్ పరాకు గుట్కాలు తింటూ తిరుగుతుంటుండు, కనబడ్డ ఆడపిల్లపై కన్నెర్ర చేస్తుండు. ఆ కామంలో వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది వాళ్ళకి అర్థం కాకుండా, పెద్దవాళ్ళ, పిల్లల, పశువుల అన్నది ఏది ఆలోచించకుండా డ్రగ్స్ కు అలవాటు పడి ఇట్లాంటి అఘాయిత్యాలు చేస్తున్నాడు అని చెప్పేసి, భరతమాత నువ్వైనా ఒకసారి కళ్ళు తెరిచి ఈ అఘాయిత్యాలను ఆపమ్మా అన్నదానికి ఈ పాట పాడాను. మీ పిల్లలు మంచి సపోర్ట్? మా పిల్లలు మంచి సపోర్ట్. అంటే మా మమ్మీ సొంతంగా పాటలు ఇట్లా సృష్టించుకొని బుక్ లో రాసుకోవడం గానీ, అంటే ఇట్లా ఖాళీ ఉన్న టైంలో రాసుకుంటూ, అంటే మా ముంగట ఇట్లా చదువుతుంది కదా, ఇట్లా పాడుతుంది కదా, అప్పుడు పాడినప్పుడు మేము కూడా వినిగా మాకు కూడా అట్లా అలవాటు అయిపోయింది. నీకేమైనా సాంగ్స్ వస్తాయా? ఒక సాంగ్ పాడు. మా అమ్మ పాడింది. వేములవాడ రాజన్న నీకు కోటి దండాలు స్వామి, ముల్లోకాలు ఏలే ముక్కంటి నాదా, జగములు ఏలే జంగమా ఈ జగన్నాటకం ఆపవా, ఈ అంతరార్థం ఏమిటో ఈ లోకానికి తెలుపవా, పుర్రెలాహారము మెడలు నాగుపాము పులితోలు చుట్టేవు ఒళ్ళంతా భస్మము, కాశీలోన తిరుగుతావు కాళేశ్వరుడా, దాని కారణం చెప్పలేవా ఓ మహాదేవ, దాని కారణం చెప్పలేవా ఓ మహాదేవ, పక్కన పార్వతమ్మ నెత్తిన గంగమ్మ, చేతిన త్రిశూలం ముదిటిన మూడు కన్ను, ఒక చేత్తో శంభు ఒక చేత్తో హారము, కాలినడక తిరుగుతావు కాళేశ్వరుడా, దాని కారణం చెప్పలేవా ఓ మహాదేవ, దాని కారణం చెప్పలేవా ఓ మహాదేవ.
బిల్వ పత్రాలు మారేడు దళాలు రుద్రాక్షమాలాలు 3 నామాలు పాలాభిషేకాలు నీకయ్యా నువ్వు పాములతో ఆడేవు శివయ్యా కాశీలోన తిరుగుతావు కాళేశ్వరుడా దాని కారణం చెప్పలేవా ఓ మహాదేవా దాని కారణం చెప్పలేవా ఓ మహాదేవా. ఇట్లా నేను పాడిన పాటలు వాళ్ళు పాడుతూనే ఉంటారు ఇంట్లో. ఎక్కడ నేర్చుకున్నావు ఇది? అమ్మ దగ్గరే. అమ్మ పాడుతుండగా విని నేర్చుకుంటారు. కొడుతుందా మిమ్మల్ని? కొట్టదా? మన గాలి గాలి చేస్తే తిడుతుంది. ఏమని తిడుతుంది? హెల్ప్ చేస్తావు మమ్మీకి? నువ్వు ఎట్లా హెల్ప్ చేస్తావు? నాకు వీళ్ళు అందరు ఆడపిల్లలని అంటే వీళ్ళు నాకు ఆడపిల్లలు అన్న మాట రానియకుండా ఒక కొడుకుల్లాగా, అసలు కొడుకులు లేరన్న ఫీలింగ్స్ మాకు రాదు. అంత మంచిగా ఉంటారు, అంత మంచిగా మాకు ఎంకరేజ్ చేస్తారు. ఇంట్లో కూడా అల్లరి ఎక్కువ చెయ్యరు. పిల్లలు అన్నప్పుడు అల్లరి చేస్తారు కానీ పనులు కూడా బాగా చేస్తారు వాళ్ళు. మాకు అన్నిట్లో సపోర్ట్. పెద్ద పాప కూడా మాకు బాగా సపోర్ట్ గా ఉంటది. మాకు ఇప్పుడు చదువుకునడానికి హాస్టల్ వెళ్ళింది కానీ ఇక్కడ ఇంటికాడ ఉన్నప్పుడు కూడా షాప్ వర్క్ చూసుకోవడం కానీ అన్ని మాకు అన్నిట్లో హెల్ప్ చేస్తుంది. అంటే లవ్ ఫెయిల్యూర్ గురించి కూడా మీరు సాంగ్స్ రాశారని విన్నా. అవును, నిజమేనది? రాశారా? అవును, రాశాను. ఏదైనా ఒక సాంగ్ పాడతారా? పాడండి ఒక సాంగ్. ప్రేమనే భారమాయే బతుకే చీకటాయే నువ్వు రక జీవితమే చిమ్మ చీకటాయనమ్మ నదని వాణి నమ్మి నవ్వుల పాలైతినమ్మ నరకమే చూపి నాకు నవ్వుతున్నావమ్మ నిద్రనే లేని రాత్రులెన్నో నేను గడుపుతున్నా నీ ఎదురు చూపుల్లో జీవిస్తున్నా నేరమే నాదా నిన్ను నమ్మడం పాపమే నాదా ప్రేమించడం ప్రేమనే ప్రేమగా పొడి చేసావే నీ రూపమే నా గుండెల గుర్తుండేనే ఏం చేసినా నువ్వు రావి నీ రూపమే నా గుండెల గుర్తుండేనే అంటూ ఇట్లాంటి పాటలు ఎన్నో రాసుకోవడం జరిగింది. అంటే ఎట్లా రాస్తారు అక్క పాటలు? అంటే చదివింది 10th క్లాసే కానీ పాటలు మాత్రం మస్తు రాసిన. అది కూడా నేను ఎక్కువ ఆలోచించాను పాటలు రాసేటప్పుడు. ఏదైనా కొంచెం థాట్ వచ్చిందా అనిపించిందా పెన్ను పేపర్ పట్టిందంటే ఇక అయిపోయిందాక ఆగదు. కానీ ఇట్లా ఆలోచించడం ఏది రాయాలా ఎట్లా రాయాలన్నది నేను ఆలోచించుకొని రాయను. అది నాకు ఫీలింగ్స్ ఒకసారి వచ్చిందనంటే నేను పెన్ను పేపర్ పట్టినా అది ఇక మొత్తం పూర్తి చేసేస్తా. అట్లా అత్తమామల సపోర్ట్ ఎట్లుంటది అక్క? అత్తమామలు కూడా బాగా తీసుకుంటారు, మంచి పాటలు రాస్తుంటే ఎంకరేజ్ చేస్తారు. అట్లా వాళ్ళు ఎంకరేజ్ ఉంటేనే కదా నేను కూడా ఇక్కడ దాకా వచ్చింది. వాళ్ళకి ఇష్టం లేని కూడా నేను ఏం చేయలేను కదా. మా ఆయనకి ఇష్టం లేకపోయినా వాళ్ళకి ఇష్టం లేకపోయినా అట్లాంటిది ఏం లేదు. వాళ్ళు కూడా మంచిగా ఎంకరేజ్ చేస్తారు. ఎలక్షన్ టైంలో కూడా నేను ఒక పాట రాసినాను. మీరు ఓన్ గా రాసుకున్నారా? అంటే ఎలక్షన్స్ మీద ఒకసారి వాడండి అక్క. ఓటు బాబులం మేము ఓటు బాబులం ఓటు వేసి మాకు మేమి మహారాజులం టుర్రా టుర్రా వాళ్ళిచ్చిన మటన్ తింటాం వీళ్ళిచ్చిన మందు తాగుతాం చివరికి మేం పోయి నోటకే ఓటేస్తాం టుర్రా టుర్రా ఎవరొచ్చిన జీవితాలు మారుస్తాలే ఎవరొచ్చిన ఉద్యోగాలు ఇప్పిస్తాలే అందుకే మేం పోయి నోటకే ఓటేస్తాం ఓటు బాబులం మేము ఓటు బాబులం ఓటు వేసి మాకు మేమే మహారాజులం అంటూ ఇట్లా అప్పుడప్పుడు మేము జోక్గా ఈ పాటలు వాడుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ తో. సందర్భం బట్టి మందు బాబులం సాంగ్స్ కి ఇది ఓటు బాబులం అని వర్షాలు కురిచినప్పుడు గాని వర్షాలకు తగ్గట్టు ఒక పాట వానమ్మ ఆగమ్మ అని ఇట్లా పాడుకోవడం. అవును రాసిన. మీ ఓన్ సాంగ్ పాడండి అక్క అది కూడా ఒకసారి. వానమ్మ ఒక్కసారైనా ఆగమ్మ వానమ్మ ఎండిపోయిన పంటలల్లో ఇంకిపోయిన చెరువులల్లో నీరు నింపిన వానమ్మ ప్రాణాల మీదికి తేకమ్మ వానమ్మ ఒక్కసారైనా ఆగమ్మ వానమ్మ. ఇంకో మంచి పాట ఒకటి వాడక్క. సరే ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని హృదయమా తెలుపా నీకోసమే నేనని కనుపాపలో రూపమే నువ్వని కనిపించని భావమే ప్రేమని. ఇది మా ఆయన నేను ఇద్దరం మా ఆయన ఉన్నప్పుడు ఎక్కువ పాడుకునే పాట ఇది. మనం మంచి చెట్టు కింద కూర్చున్నాం,
చెట్టు కింద కూర్చున్నాం కాబట్టి నాకు కూడా ఒక పాట గుర్తొస్తుంది. వంక తుమ్మ చెట్టుకి దా వంట చెయ్యమ్మో పూసాలోల రాజమ్మ, వంట చెయ్యమ్మో పూసాలోల రాజమ్మ, వంట మీద మన్నువయ్య మంట మండదురో మాదానోళ్ళ రాజన్న, మంట మండదురో మాదానోళ్ళ రాజన్న, పాలమూరి సంతలో నా పగిడిగిద్దాలే పూసాలోల రాజమ్మ, పగిడిగిద్దాలే పూసాలోల రాజన్న, పగిడిగిద్దలు పాడుగాను పగిడిగిద్దలు పాడుగాను పగిడిగిద్దలు పాడుగాను పగిడిగిద్దలు పాడుగాను పగిడిగిద్దలు పాడుగాను, పనానికి ముప్పూరో మాదానోళ్ళ రాజన్న, పనానికి ముప్పూరో మాదానోళ్ళ రాజన్న, వంక తుమ్మ చెట్టుకి దా వంట చెయ్యమ్మో పూసాలోళ్ళ రాజమ్మ, వంట చెయ్యమ్మో పూసాలోళ్ళ రాజమ్మ, వంట మీద మన్ను అయ్యా మంట మండదురో మాదానోళ్ళ రాజన్న, మంట మండదురో మాదానోళ్ళ రాజన్న. అంటే చెట్టు కింద వంట చేయమంటే మంట మండదు గాలి కట్టున్నాను అట్లా ఉంటది అక్క. వాయిస్ కూడా బాగుంది. లాస్ట్ ఒక సాంగ్ వాడుకొని మనము ఎంజాయ్ చేద్దాం అక్క. అదరా నా గుండెల దురా నిదురా కంటికి రాదు, అదరా నా గుండెల దురా నిదురా కంటికి రాదు, మధుర వెన్నెలగాసెను గదరా నా పాలి రాజా, మధుర వెన్నెలగాసెను గదరా, కాలికి గజ్జగట్టి కడువాసం కానబెట్టి, కాలికి గజ్జగట్టి కడువాసం కానబెట్టి, కంటి నీరు కడవ పొంగెను గదరా నా పాలి రాజా, కడవ బగిలి కాల్వ బారెను గదరా, అదరా నా గుండెల దురా నిదురా కంటికి రాదు, అదరా నా గుండెల దురా నిదురా కంటికి రాదు, మధుర వెన్నెలగాసెను గదరా నా పాలి రాజా, మధుర వెన్నెలగాసెను గదరా. ఇట్లాంటి పాటలన్నీ అప్పుడెప్పుడో మా తాత వాడుతుండే అక్క. మా ఊర్లో ఉన్నప్పుడు నేను కూడా, మా ఊరు పల్లెటూరే మాది కూడా, ఆ పల్లెటూరు ఇడిసి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ పాటలన్నీ మర్చిపోయినా. ఇక డీజేలు ఇవే గుర్తున్నాయి. ఈ పాటలు ఎప్పుడప్పుడెప్పుడో గుర్తులు వాడినవి. బాగున్నాయి, సూపర్. ఓకే అక్క, మంచిగా వాడినావు తమ్ముడు, నీ వాయిస్ కూడా సూపర్. ఓకే అక్క. సరే అక్క, పిలిచి మీ టైం ఇచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్ అక్క. థ్యాంక్స్ తమ్ముడు, మీరు కూడా ఇక్కడ దాకా ఇంత దూరం వచ్చి మాలో ఉన్న టాలెంట్ ని మీరు పాడిపించినందుకు థ్యాంక్ యూ. ఓకే అక్క, థ్యాంక్స్ అక్క.